అన్న దాదాపు అన్ని కులాల నుంచి మీకు మద్దతు వస్తూ ఉంది. కానీ ఒక మాల కులాల్లో వ్యతిరేకత బాగా పెరుగుతూ ఉంది. మరి దీని గురించి కూడా మీకు సపోర్ట్ చేస్తున్న కులాల గురించి కూడా కొంత వ్యతిరేకత క్రియేట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి? అది దుర్మార్గం కదా, అది దుర్మార్గం కదా. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పును సరిదిద్దుకోవాలి కదా. తప్పు చేసిన వాళ్ళు చాలా స్వార్థపూరితంగా ఆలోచించేటోళ్ళు తమ స్వార్థాన్ని విడనాడాలి. తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు సమాజం ఏమంటుంది, మీ వాటా మీరు తీసుకోండి, మాదిగల వాటా మాదిగలకు రావాలి, ఇంకా అన్యాయం గురైన దళితుల వాటా దళితులకు రావాలి అంటుంది. అదే వాదన ఎంఆర్పీ చేస్తుంది. కాబట్టి సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఇటు వస్తున్నది. న్యాయ వ్యవస్థ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంటే, రాష్ట్రపతులు చేస్తుంటే, ప్రధానమంత్రులు చేస్తుంటే, కమిషన్లు చేస్తుంటే, పార్టీలు చేస్తుంటే, కులాలన్నీ చేస్తుంటే, ఇప్పుడు వాళ్ళు ద్వేషం పెరిగే స్థాయికి వచ్చిందంటే ఎంఆర్పీఎస్కు మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి బూత్ పదాలతో వ్యక్తిగతంగా దూషిస్తూ పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంటే సమాజం నుంచి వాళ్ళు దూరం అవుతారు. ఎంఆర్పీఎస్ ఊరవతలు ఉండబడే గుడిసెలు ఉండబడే మాదిగలు ఎంఆర్పీఎస్ను నేను సమాజంలో అన్ని వర్గాలకు దగ్గర తీసుకొచ్చాను. నేను అన్ని వర్గాలతో మమేకం చేశాను. వాళ్ళు అన్ని వర్గాల అభిప్రాయానికి భిన్నంగా చివరికి మాదిగలతో కూడా దూరంగా వాళ్ళ ఒంటరి వాళ్ళు అయిపోతారు. నేను మాలలు ఒంటరి వాళ్ళు కావాలి నేను ఎందుకు కోరుకుంటా కదా, కానీ వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఎందుకు ఒంటరి వాళ్ళు పోతుండ్రు? నువ్వు మాదిగల వాటే నేను దోసుకుంటాను నువ్వు అంటున్నప్పుడు మాదిగలతో కలిసి ఉండరు. ఇతర దళిత కులాల వాటా మేమే అనుభవించాలనుకుంటారు కాబట్టి ఇతర కులాల దళితులు కోరుండరు. అన్ని వర్గాల సంబంధించి వాళ్ళు వర్గీకరణ కోరుకుంటారు కాబట్టి వ్యతిరేకిస్తే వాళ్ళు మీకు దూరం అవుతారు. అంటే రాజ్యాంగబద్ధమే కాదు అనేది వాళ్ళ వాదన. అంటే రాజ్యాంగబద్ధంగా చేయట్లేదు దీన్ని, అందుకే మేము వ్యతిరేకం. నువ్వు ప్రశ్నిస్తున్నావు, నువ్వు మీడియా అని చెప్పి. మీడియాకు రాజ్యాంగ స్వేచ్ఛ ఉందా లేదా? మీడియాకు రాజ్యాంగ స్వేచ్ఛ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు రాజ్యాంగ స్వేచ్ఛ లేదా? సుప్రీంకోర్టు అనేది న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయ వ్యవస్థ కదా. అది తీర్పు ఇవ్వడం అనేది ఆ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నది కదా. అంటే వీళ్ళకు వర్గీకరణ ఎందుకు వ్యతిరేకించాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కదా, వర్గీకరణ ఎందుకు కోరుకుంటున్నాం? ఎంఆర్పీఎస్ 100 కారణాలు చెప్తుంది, సమాజం దాన్ని అంగీకరిస్తున్నది, కమిషన్లు అంగీకరించినాయి. కానీ వర్గీకరణ ఎందుకు వద్దంటుండ్రో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి లేనిపోని ఇట్లాంటి అంశాలు తీసుకొచ్చి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. తీర్పు రాజ్యాంగబద్ధం. తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అది కరెక్ట్ అని చెప్పారు. మరి అదే సుప్రీంకోర్టులో తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధం ఎట్లా కాదు? మీకు అనుకూలంగా వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధమైనప్పుడు, మాదిగలకు అనుకూలంగా వచ్చినప్పుడు అది రాజ్యాంగబద్ధమే కదా. కాబట్టి అది స్వార్థపూరితమైన వాదనను మీరు విడనాడి అందరికి న్యాయం జరగడానికి సహకరించే విధంగా మాలలు ముందుకు వస్తే వాళ్ళకే మంచిది. అంటే మీరు 1000 గొంతులు 1,00,000 డప్పుల విషయానికి ఏదైతే నిరసన తెలుపుతా ఉన్నారో వాళ్ళు కూడా ఒక కార్యక్రమం చేపడతాం మేము కూడా 5వ తారీఖున అనేది వాళ్ళ వాదన. మరి ఎట్లా చూడాలి? అంటే ఇది టిట్ ఫర్ టాట్ లా కనపడుతుందా? డప్పులేమి మారణాయుధాలు కావు కదా. డప్పులేమి మారణాయుధాలు కాదు. సమాజానికి కష్ట సుఖాల్లో, సంతోషం దుఃఖ సందర్భాల్లో ఆ శబ్దాన్ని అందించి సేవ చేసింది అది కదా. ఇప్పుడు బాధల్లో ఉండబడి చనిపోయిన కాడికి వెళ్ళి సావు డప్పు కొడతారు, లేదా సంతోషం ఉన్న కాడ ఊరేగింపు డప్పులు కొడతారు, దేవతలు కొడతారు, అంతే. ఇది సమాజానికి ఉపయోగపడేది. ఇప్పుడు వాళ్ళు ఏం మీటింగ్ పెడతానని ప్రకటన చేశారు? 1,00,000 బరిసెలు అంటారు, 1,00,000 కర్రలు అంటారు. అంటే హింసను ప్రోత్సహించడం అన్నట్టు కాదా? బరిసెలు ఏం చేయాలా? బరిసెలు ఏం చేయాలా? ఏం చేస్తాయి? కర్రలు ఏం చేస్తాయి? అంటే వాళ్ళు సమాజం నుంచి ఎప్పుడైతే మద్దతుకు పూర్తిగా దూరం అయ్యారో వాళ్ళు ఇక విచక్షణ కోల్పోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు చూశారు కదా, ఈ మధ్యలో అన్ని కేసులు పడుతున్నాయి అక్కడక్కడ. ఏమని అంటే కృష్ణమాది గారిని కూడా అవసరం ఉంటే రాళ్లతో కొట్టి చంపుతామనే మాట కూడా మాట్లాడిన పేపర్ వచ్చినాయి. ఇప్పుడు కేసులు పడుతున్నాయి. టార్గెట్ మీరే అవుతున్నారు. అది ఎందుకంటారు? అంటే కేవలం ఎస్సీ వర్గీకరణ అడుగుతున్నారు కాబట్టి టార్గెటా, లేకపోతే ఇది ఏమన్నా రాజకీయంగా జరుగుతున్న అంశం? అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పోరాటం 30 ఏళ్ళుగా జరుగుతుంది, కొత్త కాదు కదా. 30 ఏళ్ళుగా వాళ్ళు అడ్డం పడుతుంది, కొత్త కాదు కదా. కానీ 30 ఏళ్ళ చరిత్రలు ఏంటంటే రోజు వర్గీకరణను వ్యతిరేకిస్తామన్న వాళ్ళు సమాజానికి దూరం అవుతారు. ఇది ఇంపార్టెంట్, ఇది కదా. ఇది ఇంపార్టెంట్. రోజు సమాజంలో అన్ని వర్గాలు ఎంఆర్పీఎస్కు అండగా నిలబడుతూ సంఖ్య పెరుగుతుంది. ఇది తట్టుకోలేకపోతుండ్రు. దీన్ని అడ్డుకోవడం ఆపలేకపోతుండ్రు. సమాజం నుంచి ఎంఆర్పీఎస్కి వస్తున్న మద్దతును కూడా తట్టుకోలేకుండా పోతుండ్రు. ఇప్పుడు నన్ను ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నాను కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుండ్రు, ఏదేదో మాట్లాడుతుండ్రు. అసలు ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరిస్తుండ్రు కదా.
కదా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిననుకో, ఆయనను ఫోన్ చేసి బెదిరించారు, టీవీలో మాట్లాడుతున్నారు కదా, అరుగోపాల్ మీద మాట్లాడుతున్నారు కదా, విమాలక్క మీద మాట్లాడుతుంటారు కదా, అంతేందుకు నర్సిరెడ్డి గారి నుంచి మాట్లాడారు కదా, పృథ్వీ మీద మాట్లాడారు కదా, విఠల్ మీద మాట్లాడారు కదా. అంటే ఎంఆర్పిఎస్ మాత్రం ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటారనేసి మర్చిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరికైనా సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ సామాజిక వర్గాల నాయకత్వాన్ని అవమానిస్తుంటే, బెదిరిస్తుంటే ఆ సామాజిక వర్గాల దృష్టిలో ఏముంటుంది, వాళ్ళే ఒంటరి వాళ్ళు అవుతారు. కాబట్టి దళితుల్లో మాల సామాజిక వర్గం స్వార్థాన్ని వీడనాడాలి, వర్గీకరణ సంబంధించిన నేర్చుకోవాలి, అప్పుడు మరింత ఐక్యత పెరుగుతుంది. లేకపోతే వర్గీకరణ అడ్డుకునే శక్తులతో కలిసి పనిచేసే ప్రసక్తి అయితే భవిష్యత్తులో రాదు. థ్యాంక్ యూ.